మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ వాళ్ళక్కకి అంత్యక్రియలు చేయడం చూపిస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేయర్ చేస్తూ దెయ్యంలా మారిపోతారు. హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా దెయ్యం పట్టినట్టు గట్టిగా అరిస్తే వాళ్ళక్క డెడ్ బాడీ పైకి లేచి కూర్చుంటుంది. ఇదంతా చూసి భయపడిన హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే అది ఆమెకు వచ్చిన కలని అర్థమవుతుంది. అదే టైంకి బయట కూర్చున్న వాళ్ళ నాన్న మా ఫ్యామిలీని వదిలేయని గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తుంది. నువ్వు ఇక్కడ ఉంటే చనిపోతావు, త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని వాళ్ళ నాన్న ఆమెతో చెప్తున్నాడు. మళ్ళీ వెంటనే అతని బాడీలోకి దెయ్యం వచ్చి నువ్వు ఇక్కడే ఉండు, కంజాంగ్ నిన్నే వెతుకుతుందని చెప్తాడు. అలాగే అతని బాడీ మొత్తం గాయాలు ఉంటాయి. అప్పుడే హీరోయిన్ కి దెయ్యం కనిపించి మీ అక్క ఎక్కడ ఉందో వెతుకు, లేదంటే మీ నాన్న చనిపోతాడని ఆ దెయ్యం చెప్తుంది. ఆ తర్వాత టైటిల్ వచ్చి మూవీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో ఈ విధంగా చెప్తారు. 7 నెలల నుంచి సెంట్రల్ జావాలో 6 అమ్మాయిలు మిస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని చెప్తారు. హీరోయిన్ కి వాళ్ళమ్మ లేదు. అలాగే వాళ్ళక్క పేరు టియా. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నని హాస్పిటల్ కి తీసుకువెళ్లి వాళ్ళక్కని వెతకడానికి ఆమె చదువుతున్న కాలేజీ ఉన్న ఊరికి వెళ్తుంది. ఆ ఊరు వెళ్లిన తర్వాత కాలేజీకి దగ్గరలో ఏదైనా హాస్టల్ ఉంటే తీసుకువెళ్లమని బైక్ రైడర్ తో చెప్తుంది. అప్పుడు బైక్ రైడర్ ఆమెని ఒక హాస్టల్ కి తీసుకొస్తాడు. ఆ హాస్టల్ ఓనర్ పేరు జెఫ్రీ, అలాగే అతని భార్య పేరు రోజా. ఈ హాస్టల్లో ఒక బామ్మ అలాగే జానీ అనే వ్యక్తి పనిచేస్తారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళక్కని వెతకడానికి వచ్చానని చెప్పకుండా చదువుకోవడానికి వచ్చానని రోజాతో చెప్తుంది. మీకు ఈ హాస్టల్ గురించి ఎలా తెలిసిందని జానీ హీరోయిన్ అడిగితే ఈ హాస్టల్ కి బైక్ రైడర్ తీసుకొచ్చాడని హీరోయిన్ చెప్తుంది. అలాగే హీరోయిన్ వాళ్ళ అక్క ఫోటో చూపించి నువ్వు ఈమెని ఎప్పుడైనా చూసావా అని అడుగుతుంది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని నేనెప్పుడు చూడలేదని జానీ చెప్తాడు. హీరోయిన్ రూమ్ కి ఆపోజిట్ లో ఉన్న రూమ్ డోర్ వింతగా ఉంటుంది. ఆ డోర్ గురించి జానీని అడిగితే అతను దాని గురించి చెప్పకుండా వెళ్లిపోతాడు. అప్పుడే అక్కడ పనిచేసే బామ్మ వచ్చి ఇక్కడికి సంవత్సరానికి ఒకసారి రోజా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు. ఆ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు వెళ్లిపోమని చెప్తాము. ఇంకొక 2 వారాల్లో ఆమె ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. ఆ రోజు అందరితో పాటు నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆ బామ్మ చెప్తుంది. ఆ రోజు రాత్రి ఆపోజిట్ రూమ్ డోర్ కదలడం హీరోయిన్ చూస్తుంది. అప్పుడే ఆమె పక్క రూమ్ లో ఉన్న నైనా అనే అమ్మాయి బయటకు వస్తే ఆ డోర్ కదలడం ఆగిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆమె రూమ్ లోకి వెళ్లిపోతుంది. మరోవైపు ఒక వ్యక్తి జానీతో ఇలా అంటాడు, కొత్తగా వచ్చిన అమ్మాయిని ఎలాగైనా ఇక్కడ నుంచి పంపించేయని జానీతో చెప్తాడు. ఆ తర్వాత రోజు హీరోయిన్ వాళ్ళక్క చదివిన కాలేజీకి వెళ్లి ఆమె గురించి తెలుసుకుంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ పక్క రూమ్ లో ఉండే నైనా అనే ఆమె వస్తుంది. అలాగే ఆమె చేతబడి గురించి రీసెర్చ్ చేస్తున్నానని చెప్తుంది. మరోవైపు రోజా కుందేలుని ఒక రూమ్ లో పెడితే అప్పుడు ఆ రూమ్ లో ఉన్న ఏదో దాన్ని చంపి సగం తిని బాగోలేదని బయటకు విసిరేస్తుంది. అప్పుడు రోజా దాన్ని తిని ఇది బాగానే ఉంది కదా అని అంటుంది. అలాగే త్వరలో నీకు నచ్చింది తెస్తానని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజాని అలాగే ఆమె భర్తని చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరి ముఖంపై గాయాలు ఉన్నాయి. కంజాంగ్ మన కోరికని నెరవేర్చింది. కొన్ని రోజుల్లో మనం మన అసలైన రూపానికి వచ్చేస్తామని రోజా ఆమె భర్తతో చెప్తుంది. వీళ్ళ ముఖంపై ఉన్న గాయాలు అద్దంలో మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ బయట వీళ్ళు నార్మల్ గానే కనిపిస్తున్నారు. ఆ రోజు రాత్రి హీరోయిన్ కి వాళ్ళ నాన్న అరుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తే బయటకు వచ్చి చూస్తుంది. అప్పుడు అతన్ని దెయ్యం లోపలికి లాక్కెళ్లిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న జానీ దగ్గరకు వెళ్లి మా నాన్నని చూసావా అని అడిగితే నేను రక్తాన్ని తుడుస్తున్నాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని జానీ చెప్తాడు. అప్పుడు హీరోయిన్ భయపడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నైనా ఏమైందని అడిగితే వాళ్ళ నాన్న కనిపించాడని అలాగే బయట ఉన్న జానీ రక్తాన్ని తుడుస్తున్నాడని చెప్తుంది. అప్పుడు నైనా బయటకు వెళ్లి చూస్తే అక్కడ జానీ కనిపించడు, కానీ అతను ఆమెకు కనిపించకుండా దాక్కున్నట్టు మనకు చూపిస్తారు. ఆ తర్వాత నైనా హీరోయిన్ ని రూమ్ కి తీసుకువెళ్తుంది. ఇదంతా కూడా రోజా వాళ్ళ భర్త చూస్తున్నాడు. నువ్వు ఈ ఊరు ఎందుకు వచ్చావని నైనా అడిగితే అప్పుడు హీరోయిన్ వాళ్ళక్క గురించి చెప్తుంది. మా అక్క 2 సంవత్సరాల నుంచి కనిపించట్లేదు, ఆమె కోసమే నేను ఈ ఊరు వచ్చాను. 2 సంవత్సరాల నుంచి మా అక్క నాకు కలలో కనిపించేది, కానీ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా నాన్న కలలోకి వస్తున్నాడని, మా నాన్నకి అలాగే ఈ ప్లేస్ కి ఏదో సంబంధం ఉందని ఆమె వాళ్ళ నాన్న ఫోటో నైనాకు చూపిస్తుంది. అప్పుడు ఆమె హీరోయిన్ కి తెలియకుండా ఆ ఫోటోని ఆమె మొబైల్ కి పంపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ రోజాని అలాగే ఆమె భర్తని చూపిస్తారు. వీళ్ళిద్దరూ కూడా ఇంతకు ముందు జానీకి కనిపించిన ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు. అతని పేరు నాదన్. అలాగే అతను రోజా వాళ్ళ కొడుకు. నాదన్ ని కంట్రోల్ చేయాలని రోజా వాళ్ళ భర్త అంటాడు. నాదన్ ని నేను కంట్రోల్ చేస్తాను, నువ్వు జానీని చూసుకో అని రోజా ఆమె భర్తతో చెప్తుంది. ఆ తర్వాత నాదన్ ని చూపిస్తారు. అతని చేతిలో హీరోయిన్ అలాగే వాళ్ళక్క ఉన్న ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఉండడం మంచిది కాదని ఒక పేపర్ పై రాసి ఆ పేపర్ ని హీరోయిన్ కి ఇస్తాడు. మరోవైపు నైనా ఒక ప్రొఫెసర్ దగ్గరకు వెళ్లి హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోటో చూపిస్తుంది. అలాగే ఆ ఫోటోలో అతని వెనక ఉన్న సింబల్ ని చూపించి ఆ సింబల్ గురించి అడుగుతుంది. కంజాంగ్ రాతోకి ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళ దగ్గర ఈ సింబల్ ఉంటుందని అతను చెప్తాడు. అలాగే వీళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతకడానికి కంజాంగ్ రాతోకి పూజలు చేస్తారని అతను చెప్తాడు. మరోవైపు
రోజా వాళ్ళ భర్త జానీ నాదన్ కి హెల్ప్ చేసినందుకు అతను జానీ కాలుపై కత్తితో పొడుస్తాడు. మరోవైపు ప్రొఫెసర్ కాలేజీలో అమ్మాయిలు కనిపించకపోవడానికి కంజాంగ్ రాతుకి పూజలు చేసేవారే కారణమని, ఎందుకంటే వీళ్ళు సాతాన్కి మనుషులని బలిస్తారని అతను చెప్తాడు. ఆ తర్వాత నైనా కారు దగ్గరికి వచ్చి హీరోయిన్ కి కాల్ చేసి ఈ విషయం చెప్పాలనుకుంటుంది. అప్పుడు ఫోన్ లో ఆమెకి కొన్ని మంత్రాలు వినిపిస్తాయి. అలాగే కార్ బ్యాక్ సీట్ లో రోజా కూర్చొని మంత్రాలు చదువుతుంది. అదే టైం కి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి బయటకు వస్తుంటే అప్పుడు రోజా ప్రెగ్నెంట్ గా ఉన్న ఒక ఆమెని అక్కడ రూమ్ లో ఉండడానికి తీసుకొస్తుంది. అప్పుడు హీరోయిన్ రోజాకి కనిపించకుండా దాక్కుని వెనక్కి తిరిగి చూస్తే రోజా ఆమె వెనకే ఉంటుంది. అప్పుడు హీరోయిన్ మళ్ళీ తన రూమ్ కు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజాని అలాగే ఆమె భర్తని చూపిస్తారు. రోజా తీసుకొచ్చిన ప్రెగ్నెన్సీ లేడీని చంపి ఆమె కడుపులో ఉన్న బేబీని బయటకు తీస్తారు. రోజా ఆ బేబీని సీక్రెట్ రూమ్ లో పెడుతుంది. ఆ బేబీని ఏదో లాక్కెళ్లి తింటున్నట్టు మనకు చూపిస్తారు. కొన్ని రోజుల్లో నువ్వు కూడా నాదన్ లాగే మారబోతున్నావు, కాబట్టి నువ్వింక ఈ చీకట్లో ఉండాల్సిన పని లేదని ఆమె చెప్తుంది. సో ఆ రూమ్ లో ఉన్నది రోజా వాళ్ళ కొడుకని మనకు అర్థమవుతుంది. అదే టైంకి అక్కడ పనిచేసే బామ్మ రోజా వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడికి రేపే వస్తున్నారు, కాబట్టి మీరందరూ రేపు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత రోజు రెండని ఆమె చెప్తుంది. ఆ తర్వాత నాదన్ హీరోయిన్ ని కార్ పార్కింగ్ ప్లేస్ కి తీసుకువెళ్లి నువ్వు మీ అక్కని వెతకడానికే ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు, నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిన బైక్ రైడరే మీ అక్కని కూడా ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్తాడు. అలాగే మీ అక్కని కంజాంగ్ రాతుకి బలి ఇచ్చారని, అలాగే రేపు నైనాని కూడా బలి ఇవ్వబోతున్నారని చెప్పి నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నిన్ను కూడా బలి ఇస్తారు. అలాగే మీ నాన్న కూడా కంజాంగ్ రాతుకి పూజలు చేశాడని నాదన్ హీరోయిన్ కి చెప్పి నిన్ను ఎలాగైనా ఇక్కడ నుంచి పంపించేస్తానని ఆమె నోరు మోస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే ఆమె బస్సులో ఉంటుంది. అలాగే ఆమె చేతిలో ఉన్న పేపర్ పై ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఉంటుంది. మరోవైపు జానీ హాస్టల్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేస్తున్నాడు. అదే టైం కి హీరోయిన్ ఎవరికీ కనిపించకుండా తన రూమ్ కు వస్తుంది. అప్పుడు ఆమె రూమ్ లో ఉన్న బీరువా వెనక సౌండ్ వినిపిస్తే ఆమె బీరువా వెనక ఏముందని చూస్తే దానిపై కొన్ని మంత్రాలు రాసి ఉంటాయి. ఇప్పుడే హీరోయిన్ కి కొన్ని నిజాలు తెలుస్తాయి. హీరోయిన్ వాళ్ళ నాన్న కంజాంగ్ రాతుకి పూజలు చేసేవాడని, అలాగే రోజా మొదటి భర్త హీరోయిన్ వాళ్ళ నాన్నని తెలుస్తుంది. రోజాకి అలాగే హీరోయిన్ వాళ్ళ నాన్నకి పుట్టినవాడే నాదన్. అలాగే రోజాకి అలాగే ఇప్పుడు ఉన్న ఆమె భర్తకి పుట్టినవాడే ఆ సీక్రెట్ రూమ్ లో భయంకరమైన రూపంతో ఉన్నాడు. మరోవైపు నైనాని కంజాంగ్ రాతుకి బలి ఇవ్వడానికి రోజా అలాగే ఆ బామ్మ పూజలు చేస్తున్నారు. అప్పుడు బ్లాక్ కలర్ లో ఉన్న ఒక రూపం బయటకు వస్తుంది. మరోవైపు హీరోయిన్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి చూస్తే ఆ రూమ్ లో సాతాన్ రూపంలో ఉన్న రోజా వాళ్ళ కొడుకు ఉంటాడు. ఆ వింత రూపాన్ని చూసి హీరోయిన్ భయపడుతుంది. అప్పుడే అక్కడికి రోజా వచ్చి హీరోయిన్ ని చంపడానికి ట్రై చేస్తుంటే ఆమె భర్త వచ్చి హీరోయిన్ ని కూడా కంజాంగ్ రాతుకి బలి ఇద్దామని అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ని ఒక రూమ్ లో కట్టేస్తారు. నాదన్ ని కూడా అదే రూమ్ లో కట్టేసి ఉంచారు. మరోవైపు ఆ బామ్మ నాదన్ ని శాపం నుంచి విడిపించాలని జానీతో చెప్తే అప్పుడు జానీ నాదన్ దగ్గరకు వెళ్లి అతని గొంతు కోసేస్తాడు. వెంటనే ఈ విషయం రోజాకి తెలుస్తుంది. అక్కడే ఉన్న బామ్మ ఏమీ తెలియనట్టు పూజ చేస్తుంది. మరోవైపు నాదన్ చనిపోయిన తర్వాత అతని బాడీని దెయ్యం లాక్కెళ్లి తినేస్తుంది. అదే టైం కి అక్కడికి కంజాంగ్ రాతుకి పూజలు చేసే వాళ్ళందరూ వస్తారు. వాళ్ళలో ఒక వ్యక్తి హీరోయిన్ దగ్గరకు వెళ్లి హీరోయిన్ వాళ్ళ నాన్న గురించి చెప్తాడు. మీ నాన్న అలాగే రోజా కంజాంగ్ రాతో పూజని స్టార్ట్ చేశారు. రోజా ఎక్కువ డబ్బుల కోసం చాలా మంది అమ్మాయిలను చంపేసింది. ఇది నచ్చని హీరోయిన్ వాళ్ళ నాన్న రోజాని వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను హీరోయిన్ వాళ్ళమ్మని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలనుకున్నాడు. కానీ అతను కంజాంగ్ రాతుకి పూజలు చెయ్యకపోవడం వలన బాడీ మొత్తం గాయాలు వచ్చాయి. మీ నాన్నకు వచ్చిన శాపం నీకు రాకుండా ఉండాలంటే కంజాంగ్ రాతుకి పూజలు చేసే వాళ్ళందరికీ నువ్వు లీడర్ గా ఉండాలని చెప్పి అతను కొన్ని మంత్రాలు చదువుతాడు. అప్పుడు హీరోయిన్ కి దెయ్యం పట్టినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత రోజా అలాగే ఆమె భర్త నైనాని బయటకు తీసుకొచ్చి కొన్ని మంత్రాలు చదివి కంజాంగ్ రాతుని పిలుస్తారు. అప్పుడు కంజాంగ్ రాతు అక్కడికి వచ్చి నైనా ఆత్మని తీసుకుంటుంది. కంజాంగ్ రాతుకి బలి ఇచ్చినా సరే రోజా అలాగే ఆమె భర్త బాడీపై ఉన్న గాయాలు తగ్గవు. అప్పుడే మిగతా వాళ్ళందరూ రోజాని అలాగే ఆమె భర్తని మోసం చేశారని తెలుస్తుంది. అదే టైం కి హీరోయిన్ బాడీ గాల్లో తేలుతూ అక్కడికి వస్తుంది. ఇప్పుడు నీకు కావాల్సింది తీసుకొచ్చామని ఆ బామ్మ కంజాంగ్ రాతుతో చెప్తే కంజాంగ్ రాతో హీరోయిన్ బాడీలోకి వెళ్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కంజాంగ్ రాతోగా మారి రోజాని అలాగే ఆమె భర్తని చంపేస్తుంది. అప్పుడు సాతాన్ రూపంలో ఉన్న రోజా వాళ్ళ కొడుకు రోజా చనిపోవడం చూసి ఏడుస్తాడు. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. అతను గొంతు కోసుకుని చనిపోతే అతని బాడీని దెయ్యం లాక్కెళ్లి తినేస్తుంది. ఆ తర్వాత హాస్టల్ ని చూపిస్తారు. అక్కడికి ఒక అమ్మాయి రూమ్ కోసం వస్తే ఇప్పుడు ఆ హాస్టల్ కి ఓనర్ గా ఉన్న హీరోయిన్ ఆమెకి రూమ్ చూపిస్తుంది. సో ఇప్పటి నుంచి కంజాంగ్ రాతుకి హీరోయిన్ పూజలు చేస్తుందని మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది.